సురేష్ కాల్ చేశారు. సురేష్ గారు. థ్యాంక్స్ అండి కాల్ వచ్చినందుకు కూడా. ఇది యాక్చువల్గా అమెరికాలో కానీ మహారాష్ట్రలో కూడా విన్నానండి. ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కానీ లాయర్ని ఇంక్లూడ్ చేయాలి, ఆ లాయర్ మొత్తం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తాడు, అదంతా చేస్తాడని. అదొకటి కూడా చట్టం పట్టుకొస్తే బాగుంటుందండి, ఎవరినైనా లాయర్ని పెట్టేసేసి. మీరన్నట్టు కూడా ఈ జిహెచ్ఎంసీ లోపల ఒకటి మొన్ననే ఒక పెద్ద తిమింగలం దొరికిందని అనుకుంటున్నాను. ఆయన కూడా ఇది ఏం చేసిండో తెలియదు. బట్ మీరన్నట్టు ఆ జిహెచ్ఎంసీలో ఈ అప్రూవల్స్ ఇచ్చిన వాళ్ళను ఫస్ట్ చేయాలండి. ఎందుకనంటే తెలుసో తెలియకనో ఈ పేదవాళ్ళు చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ జిహెచ్ఎంసీ అధికారుల నుంచే ఇదంతా రాబట్టాలి, అదంతా చేయాలి ఏదన్నా జరిగి ఉంటే కానీ. కానీ మొత్తానికైతే కేసీఆర్ చేయలేంది ఏది, మీరంతా చాలా హడావిడి చేసిండ్రు. ఏది జిహెచ్ఎంసీ వచ్చి మార్కింగ్లు పెట్టడం కన్వెన్షన్ సెంటర్ కి, అది ఇది చేయడము. ఈ రంగనాథ్ గారు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఏదో 10వ తరగతి చదివిన ఎమ్మెల్యే కోపానికి వచ్చి పాప ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా చల్లబడుతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి చేయరని అనుకుంటున్నా. ఆయన నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు ఇదే ఉండేసేసి మొత్తం ప్రక్షాళన చేస్తాడని అనుకుంటున్నాను. బట్ ఈ కేసీఆర్ చేయండి రేవంత్ రెడ్డి చేయడం మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్. రంగనాథ్ గారికి కూడా చాలా మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది ఇటువంటిది చేయడము. బట్ తెలంగాణ అంటే ఇట్లా ఉండాలి అన్నది చూపెట్టడానికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే సురేష్ గారు, ఇప్పుడు సురేష్ గారు కూడా ఒక మాట చెప్పిండు. ఏదైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళని బాధ్యులుగా చేయాలి, మరి వాళ్ళే తప్పించుకుంటున్నారు, వాళ్ళని బాధ్యులుగా చేయాలని చెప్తారు. నేను కూడా అదే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళని బాధ్యత చేసినట్టయితే రాబోయే రోజుల్లో అధికారులు మేము రిటైర్మెంట్ అయినా కూడా మాకు శిక్ష తప్పదు కాబట్టి వాళ్ళు ఉక్కుపాదంతో అంచివేయాలి. అక్రమ నిర్మాణాలు ఉంటే ఎట్టి పరిస్థితిలో ఏ నాయకులు కూడా తలొగ్గద్దు, ఎలాంటి ప్రలోభాలకు కూడా తలొగ్గద్దు. అట్లా జరిగితేనే ఇది ఆగుతుంది తప్ప ఏదో మనం 4 బిల్డింగులు కూలగొట్టేసి మనం హీరో అయిపోయి మనం టీవీలలో కనిపించేసి హైదరాబాద్ అంతా బాగా అయిపోయింది అనుకోవడం మాత్రం చాలా తప్పు, అది పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కట్టడాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలవదు, దాన్ని మెచ్చుకోదు. ఇది పార్టీ లైన్ డెఫినెట్గా. కానీ టార్గెటెడ్ చేస్తే మాత్రం ఇది పొరపాటు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆ టార్గెట్ ఏందో రోజు పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి, మీ టీవీలలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మేము చేస్తూ ఉన్నాం. ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నటువంటి పనిని మాత్రం ప్రజలు కాదు, పార్టీలు కాదు, ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. మరి సురేష్ గారు ఒక మాట చెప్పిండ్రు, కేసీఆర్ గారు చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు చేసిరు అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి 100,000 పనిలో ఒక 10% కూడా రేవంత్ రెడ్డి గారు చేయలేడు అని చెప్పేసి మీకు చెప్తున్నారు సురేష్ గారు.